అరుణ గారు మీరేమంటారు? ప్యానెల్లో ఉన్న పెద్దలకి అలాగే వీక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడే కాదు గతంలో టైమ్స్ నౌ సర్వే వచ్చినప్పుడు కూడా మా పార్టీ నుంచి మా స్టాండ్ క్లియర్‌గా చెప్పాము మేము. సర్వేలను నమ్మి ముందుకెళ్ళట్లేదు. ప్రజల సమస్యలని నమ్మి మాత్రమే ముందుకెళ్తున్నాము డెఫినెట్‌గా అని మా అధ్యక్షులు వారు డైరెక్ట్‌గా చెప్పిన సందర్భాలున్నాయి. ఇప్పుడు సర్వేలంటే 2 రకాలు. ఒకటి స్వచ్ఛందంగా కొన్ని సర్వే సంస్థలు నిజంగా ప్రజావాణి ఏంటి, గ్రౌండ్‌లో రియాలిటీ ఎలా ఉంది, ఏ పార్టీకి అనుకూలంగా వాళ్ళ మనస్తత్వం మరలుతోంది, ఏ పార్టీకి వ్యతిరేకంగా వెళుతోంది, సమస్యలు ఏ సమస్య వల్ల ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వచ్చింది? ఏ ఏ పథకం వల్ల ప్రతిపక్షం మీద ఆకర్షితులవుతున్నారు? ఇలాంటి ఎన్నో సర్వేలు చేసి స్వచ్ఛంద సర్వే సంస్థలు కొన్నుంటాయి. ఇవి అమ్ముడు పోవు ఎవరికీ. వాళ్ళు అల్టిమేట్‌గా గ్రౌండ్‌లో వర్క్ చేసి ఔట్‌పుట్ వచ్చిన తర్వాత కన్సర్న్ పార్టీస్‌కి ఇదిగో మేము ఈ సర్వే చేసాము. మీ దగ్గర ఇది మేము చెప్తున్నాము. ఇదిగో మీకు ఇందులో వ్యతిరేకంగా వచ్చింది. ఇందులో మీకు అనుకూలంగా వచ్చింది. ఈ ఏరియాలో మీకు బలం ఉంది. ఈ ఏరియాలో మీకు బలం తక్కువుంది. ఈ ఏరియాలో బలం తక్కువ ఉండడానికి కారణం ఇది. ఈ ఏరియాలో ఎక్కువ ఉండడానికి కారణం ఇది అని చెప్పేసి కొన్ని స్వచ్ఛంద సర్వే సంస్థలు ఇస్తాయి రిపోర్ట్. హ్మ్. కొన్ని కేవలం స్వామి భక్తి ప్రదర్శించుకోవడానికి, లేదంటే ఆర్థికంగా బలపడ్డానికి మాత్రమే కొన్ని సర్వీస్ మేబీ అవి పేరున్న సంస్థలు అయ్యుండొచ్చేమో బహుశా. ఆ హ్మ్. పేరు ఎలా వచ్చింది కారణాలు అనేకం ఉంటాయి. దాన్ని మనం చెప్పలేము. డబ్బులిచ్చి చేయించే సర్వే సంస్థలు ఏం చేస్తాయి అంటే, ఇప్పుడు మనకు డబ్బులు రావాలి. మనకు పని అప్పజెప్పారు. వాళ్ళ దగ్గర నుంచి మనకు డబ్బులు రావాలి. వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి మనకు పని అప్పగించాలి. ఆటోమేటిక్‌గా అక్కడ ఏం జరుగుతదంటే మసిపూసి మారేడుకాయ చేస్తారు. వాస్తవానికి రియాలిటీని తీసుకెళ్ళి అప్పజెప్పిన వాళ్ళ ముందు పెట్టకుండా అనుకూలంగా మాత్రమే వాళ్ళకి చెప్పే పరిస్థితులైతే కొన్ని సర్వేల్లో నెలకొంటాయి. హ్మ్. కాబట్టి ఇట్లాంటి వేటిని నమ్మకుండా క్లియర్‌గా గ్రౌండ్‌లో వాయిస్ ఎలా ఉంది? సామాన్యుడు ఇప్పుడు దేనితో సఫర్ అవుతున్నాడు? సామాన్యుడు ఏ విషయంలో హ్యాపీగా ఉన్నాడు? ఈ 2 విషయాలను మాత్రమే బేరీజు వేసుకొని జనసేన పార్టీ ఎప్పుడు ఇప్పటి వరకు గ్రౌండ్‌లో ముందుకెళ్తూ ఉంది కాబట్టి, సర్వేలని నమ్మడం అనేది ఎట్టి పరిస్థితుల్లో జనసేన సైడ్ నుంచి జరగదు. మేబీ ఇప్పుడు వాళ్ళకొచ్చింది మాకు పాజిటివ్‌గానే ఉండొచ్చేమో. కానీ హ్మ్. పాజిటివ్‌గా ఉంది కదా అని చెప్పేసి సర్వేలని బేస్ చేసుకొని రాజకీయ గ్రౌండ్‌లోకి వెళ్ళే పరిస్థితి అయితే జనసేన దగ్గర లేదు. కానీ రేపొద్దున ఇంకొక నెగెటివ్‌గా రావచ్చు. అరుణ గారు నిజంగానే ఇదే సర్వే ఒకప్పుడు వచ్చి ఉంటే గనక ఖచ్చితంగా ఒక రకంగా గెలిసిన ఆనందం ఉండేది. అంటే ఇప్పుడు ఆ ఆనందం లేదా? ఎందుకంటే ఇండియా టుడే ఒకటి చూపించింది. ఈ లోపుగానే వైసీపీ సోషల్ మీడియాలో టైమ్స్ నౌ సర్వే ప్రత్యక్షమైంది. మేబీ అంటే ఈ రెండింటిని కంపేర్ చేసుకొని బ్రేక్ అవుతున్నారా? లేదంటే ఇండియా టుడే మీద ఎంతో కొంత విశ్వాసం చూపిస్తున్నారా? ఇక్కడ విశ్వాసం చూయించడం అనే కాన్సెప్ట్‌కి ఛాన్సే లేదండి. నమ్మితే విశ్వాసం చూయించాలి. హ్మ్. వాళ్ళు అంటే బ్యాక్ ఎండ్‌లో ఇంటెన్షన్ ఏంటనేది మాకు తెలియని పరిస్థితి. నిజంగానే గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది సమాజంలో బహిర్గతం చెయ్యాలి. లేదంటే నాయకుల ముందు పెట్టాలన్నది వాళ్ళ ఇంటెన్షనా? లేదంటే హ్మ్. సర్వే మేము చేసాము. దీని నుంచి మేము ఇది ఆశిస్తున్నామన్న వెర్షన్‌లో వెళ్తారన్నది తెలీదు. దీంట్లో మేము ఎలాంటి దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాన్ని బేస్ చేసుకొని వెళ్ళడం మాత్రం అయితే లేదు హ్మ్. డెఫినిట్‌గా. హ్మ్. కంపల్సరీగా ప్రజల గ్రౌండ్‌లో రియాలిటీ ఎలా ఉందనేది ఎవరికి వాళ్ళమే స్థానికంగా పోనీ ఉన్న నాయకులు, మీ కార్యకర్తలు అంచనాల ప్రకారం ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? పార్లమెంట్ సీట్స్ విషయంలో టీడీపీ, జనసేన అలయన్స్. నాకు తెలిసినంత వరకు మా అంచనాలు అనే దానికన్నా కూడా ప్రభుత్వం యొక్క డిఫీట్ అనేది క్లియర్‌గా నెక్స్ట్ ఎలక్షన్స్‌లో ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క పనితీరు అనేది నెక్స్ట్ ఎలక్షన్‌లో బలమైన ప్రభావం చూయించిద్ది కాబట్టి, హ్మ్. వైసీపీని అత్యంత తక్కువ స్థానాలకు కట్టడి చేయటం జరుగుతదని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నానండి. చాలా తక్కువ స్థానాలకు. హ్మ్. అంటే 8 కూడా ఉండవంటారా? నాకు తెలిసినంత వరకు ఇవాళ వాళ్ళిచ్చిన రిపోర్ట్‌లో ఒక 3 స్థానాలు బాహాబాహి ఫైట్ జరగొచ్చు. దాంట్లో ఎటు ఎళ్ళిద్దో తెలియని పరిస్థితి అని చెప్పేసి కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారండి. అంటే హ్మ్. దాన్ని బట్టి ఇంకా 8, 5, 4 అన్నది మీరు క్లారిటీ తీసుకోవాలి కదా! వాళ్ళ సర్వే ప్రకారం మనం రైట్. మాట్లాడాల్సొస్తే. హ్మ్. రైట్ అండి.